మనీ పర్స్ కి ఎటువంటి పెయిడ్ గ్రూప్స్ కానీ ఛానల్స్ కానీ లేవు. మిమ్మల్ని మా పేరు చెప్పి ఎవరైనా డబ్బులు అడుగుతున్నారంటే అది స్కామర్స్ అని దయచేసి గుర్తుపెట్టుకోవాలి. గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నంబర్ 1181. ముందుగా అందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. అండ్ ఈరోజు గురునానక్ జయంతి కూడా ఉన్నది కదా. సో గురునానక్ జయంతి సందర్భంగా మన మార్కెట్స్కి అయితే హాలిడే. కాకపోతే ఇప్పుడు పైన్ ల్యాబ్స్ ఐపీఓ అయితే వస్తుంది కదా. ఈ ఐపీఓ రిలేటెడ్గా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను. దీంతో పాటుగా నిన్న మార్కెట్ క్లోజ్ అయిన దగ్గర నుంచి వచ్చినటువంటి ఇంపార్టెంట్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. అండ్ ఈ రోజు వీడియోలోని ముందుగా మార్కెట్ రిలేటెడ్ గా అయితే మనం మాట్లాడుకోవాలి. ఈ రోజు మనం మార్కెట్స్ కి హాలిడే. బట్ నిన్న నైట్ మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, యుఎస్ మార్కెట్స్ లోని చాలా ప్రెషర్ కనపడింది. ఎస్పెషల్లీ నాస్డాక్ అయితే 2% కరెక్ట్ అయింది. ఈవెన్ యుఎస్ మార్కెట్ అనే కాదు, ఈ రోజు మోస్ట్ ఆఫ్ ది గ్లోబల్ మార్కెట్స్ మీరు చూసారనుకోండి, మోస్ట్ ఆఫ్ ది గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా నెగిటివ్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఎస్పెషల్లీ మీరు జపాన్ కి చెందినటువంటి నికీ చూసారనుకోండి, 3% పైనే కరెక్ట్ అయినట్లయితే కొరియన్ మార్కెట్ అయినటువంటి కాస్పీ కూడా నియర్లీ 3% కరెక్ట్ అయింది. ఈ గ్లోబల్ మార్కెట్స్ అన్నిటిలో కూడా ప్రెషర్ కి రీజన్ మెయిన్లీ ఏ స్టాక్స్ ఏవైతే ఉంటాయో ఈ స్టాక్స్ అయితే రీసెంట్ గా చాలా పెరగడంతో గ్లోబల్ మార్కెట్స్ అన్నిటిలో కూడా పాజిటివ్ ర్యాలీ చూసాం కదా. బట్ ఏ స్టాక్స్ వాల్యుయేషన్స్ రిలేటెడ్ గా మార్కెట్ లోని కన్సర్న్స్ మొదలయ్యేసరికి నిన్న యుఎస్ మార్కెట్స్ లో ఎస్పెషల్లీ టెక్ స్టాక్స్ ఎక్కువగా లిస్ట్ అయి ఉండేటువంటి నాస్డాక్ లో బాగా ప్రెషర్ కనపడింది. ఈవెన్ నాస్డాక్ అనే కాదు, ఈ రోజు మనం నికీ కావచ్చు, కోస్పీ కావచ్చు, ఈ మార్కెట్స్ లో కూడా ఇంత ప్రెషర్ చూడడానికి ఈ ఏ స్టాక్స్ ఎక్కువగా మార్కెట్స్ ని డ్రాగ్ చేసాయి. జనరల్లీ వాల్యుయేషన్స్ ఇంత ఎక్స్పెన్సివ్ అయ్యేసరికి గోల్డ్మాన్ సాక్స్ కావచ్చు, మోర్గన్ స్టాన్లే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా కొంతవరకు మార్కెట్ లోని కరెక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ అయితే వచ్చాయి. జనరల్లీ మార్కెట్ కరెక్ట్ అవుతున్నప్పుడు ఇటువంటి స్టేట్మెంట్స్ అయితే వస్తానే ఉంటాయి కదా. కాకపోతే మనం ఎస్పెషల్లీ ఏ స్టాక్స్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలంటే రీసెంట్ గా గ్లోబల్ మార్కెట్స్ లో ఉన్నటువంటి ఏ స్టాక్స్ లోని మంచి రన్ అప్ చూసాం కదా. సో వాల్యుయేషన్స్ ఎప్పుడైనా ఎక్స్పెన్సివ్ ఉన్నప్పుడు కొంతవరకు పుల్ బ్యాక్ చూడడం అన్నది కామనే. బట్ మన మార్కెట్స్ విషయంకి వచ్చేసరికి నిజంగా అంటే గ్లోబల్ మార్కెట్స్ ఇంత కరెక్ట్ అయ్యాయి కదా, దాని యొక్క ఇంపాక్ట్ రేపు మన మార్కెట్ మీద పడుతుందా లేదా అంటే, నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి గిఫ్ట్ నిఫ్టీ అయితే ఆల్మోస్ట్ ఫ్లాట్ గానే ట్రేడ్ అవుతుంది. ఎందుకంటే గ్లోబల్ మార్కెట్స్ రీసెంట్ గా పెరిగాయి, కానీ మన ఇండియన్ మార్కెట్ సిచ్యువేషన్ చూసాం అనుకోండి, లాస్ట్ 6 months నుంచి మన మార్కెట్ లోని పెద్దగా మూమెంటం అన్నది లేదు. ఇన్ఫాక్ట్ మన మార్కెట్ లో బాగానే కరెక్షన్ కూడా చూసాం. మైట్ బి ఇదే రీజన్ తోని మన గిఫ్ట్ నిఫ్టీలో అయితే పెద్దగా ప్రెషర్ కనపడి ఉండకపోవచ్చు. దీంతో పాటు మన ఇండియా రిలేటెడ్ గా మరొక పాజిటివ్ న్యూస్ కూడా కనపడుతున్నది. ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా డొనాల్డ్ ట్రంప్ అయితే చాలా పాజిటివ్ గా ఉన్నట్టుగా వైట్ హౌస్ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ వస్తున్నాయి. అండ్ ఈ ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారితో రెగ్యులర్ గా డొనాల్డ్ ట్రంప్ అయితే టచ్ లో ఉన్నారని, వాళ్ళ మధ్యన డిస్కషన్స్ అయితే జరుగుతున్నట్లుగా వైట్ హౌస్ దగ్గర నుంచి వచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మన మార్కెట్ రిలేటెడ్ గా పాజిటివ్ గానే చూడొచ్చు. బట్ ఈ ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా ఇటువంటి న్యూస్ లో వస్తానే ఉన్నాయి, కానీ ఎంత త్వరగా ఈ ట్రేడ్ డీల్ ఫైనలైజ్ అవుతుంది అన్నది మనం చూడాలి. ఇప్పటి వరకు ఇదే మన మార్కెట్ కి కొంతవరకు అడ్డంకిగా ఉంది. వన్స్ యుఎస్ తో ఉన్నటువంటి ఈ ట్రేడ్ డీల్ కూడా జరిగిపోయింది అనుకోండి, మార్కెట్ లో ఉన్నటువంటి ఈ కన్సర్న్ కూడా తొలగిపోద్ది. కాబట్టి మన మార్కెట్ లోని కొంత పాజిటివ్ ర్యాలీ కనపడేటువంటి అవకాశం అయితే ఉన్నది. ఈ రోజు వీడియోలో షేర్ చేసినటువంటి ఈ ఇన్ఫర్మేషన్ కనుక వీడియో చూస్తున్న ఈ పాయింట్ ఆఫ్ టైం లైనా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మేము మిమ్మల్ని అడిగేదోటే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే మా నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ ఈ వీక్ లో ఓపెన్ అవుతున్నటువంటి పైన్ ల్యాబ్స్ ఐపీఓ గురించి మనం ఇప్పుడు బ్రీఫ్ గా మాట్లాడుకుందాం. ఈ కంపెనీ చేసేటువంటి బిజినెస్ మీరు చూసినట్లయితే డిజిటల్ పేమెంట్ సొల్యూషన్స్ ఉంటాయి కదా, ఇలా వేరియస్ డిజిటల్ పేమెంట్ సొల్యూషన్స్ ఆఫర్ చేసేటువంటి కంపెనీ. ఇంకా ఈజీగా మాట్లాడుకోవాలంటే మనం పెట్రోల్ పంప్స్ లోని కార్డ్స్ అవి యూజ్ చేసి పేమెంట్స్ చేస్తుంటాం కదా, ఆ పేమెంట్స్ చేసేటువంటి మిషన్స్ ఉంటాయి కదా, ఈ సర్వీసెస్ వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అండ్ డీమార్ట్ లో కూడా మనకి పేమెంట్ గేట్వే సర్వీసెస్ ఉంటాయి కదా, ఆ సర్వీసెస్ ని వీళ్ళే ఆఫర్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ ప్రొడక్ట్స్ రేంజ్ కూడా మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఇవన్నీ ప్రొడక్ట్స్ సర్వీసెస్ ని వీళ్ళు మర్చెంట్స్ కి అయితే ఆఫర్ చేస్తున్నారు. వీటితో పాటుగా వీళ్ళు పేమెంట్ గేట్వే సర్వీసెస్ ని ఆఫర్ చేస్తారు. అంటే మనకి పేటిఎం బిజినెస్ ఏదైతే ఉన్నదో అటువంటి బిజినెస్ చేసేటువంటి కంపెనీ ఈ పైన్ ల్యాబ్స్. దీంతో పాటు అడిషనల్ గా జగిల్ ప్రీపెయిడ్ వాళ్ళు కార్పొరేట్స్ కి ప్రీపెయిడ్ కార్డ్స్ ని ఆఫర్ చేస్తుంటారు కదా, ఆ ప్రీపెయిడ్ కార్డ్ సర్వీసెస్ ని కూడా వీళ్ళు ఆఫర్ చేస్తుంటారు. ఈ కంపెనీ యొక్క బిజినెస్ గురించి మీకు ఈజీగానే అర్థమైంది కదా. అదర్ డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే వీళ్ళ ప్లాట్ఫామ్ గ్రాస్ ట్రాన్సాక్షన్ వాల్యూ చూసినట్లయితే ఫైనాన్షియల్ ఇయర్ 25 లో టోటల్ గా 11,424 బిలియన్ రూపీస్ వర్త్ గ్రాస్ ట్రాన్సాక్షన్ వాల్యూ అయితే జరిగింది. ఫైనాన్షియల్ ఇయర్ 24 తో కంపేర్ చేస్తే ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని వీళ్ళ ప్లాట్ఫామ్ గ్రాస్ ట్రాన్సాక్షన్ వాల్యూలోని 87% పైనే గ్రోత్ డెలివర్ చేశారు. అదే ఫైనాన్షియల్ ఇయర్ 23 తో కంపేర్ చేస్తే ఫైనాన్షియల్ ఇయర్ 24 లో వీళ్ళు 38% పైనే గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూస్తే వీళ్ళ ప్లాట్ఫామ్ గ్రాస్ ట్రాన్సాక్షన్ వాల్యూలో వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేస్తున్నారు. వీళ్ళ క్లయింట్స్ విషయంకి వచ్చేసరికి ఇందాకే మనం మాట్లాడుకున్నాం కదా, డిమార్ట్ కావచ్చు, వేరియస్ పెట్రోల్ పంప్స్ కావచ్చు, అండ్ వీళ్ళతో పాటు ఈ కామర్స్
కంపెనీస్ అయినటువంటి అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా వాళ్ళకి వీళ్ళ సర్వీసెస్ ఆఫర్ చేస్తున్నారు. వీటితో పాటు వేరియస్ బ్యాంక్స్ కి, సామ్సంగ్, ఎల్జీ, క్రోమా లాంటి కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ కి కూడా వీళ్ళ సర్వీసెస్ ఆఫర్ చేస్తున్నారు. వీళ్ళే కాదు ఇంకా ఎవరెవరికి వీళ్ళ సర్వీసెస్ ఆఫర్ చేస్తున్నారు అన్నది ఓవరాల్ కస్టమర్ లిస్ట్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ వీళ్ళ లాంగెస్ట్ కస్టమర్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంది మనం చూసినట్లయితే టాటా గ్రూప్ కి చెందినటువంటి క్రోమా ఉన్నది కదా, ఈ క్రోమాతోని వీళ్ళకి 10 years ప్లస్ పార్ట్నర్షిప్ అయితే ఉన్నది. ఓవరాల్ గా వీళ్ళు 565 ప్లస్ క్రోమా స్టోర్స్ కి వీళ్ళ సర్వీసెస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ తో కూడా వీళ్ళకి 10 years ప్లస్ పార్ట్నర్షిప్ ఉన్నది. అండ్ అలాగే ఎల్జీ తో కూడా వీళ్ళకి 10 years ప్లస్ అసోసియేషన్ అయితే ఉన్నది. అండ్ వీళ్ళ కస్టమర్ బేస్ మనం చూసినట్లయితే ఫైనాన్షియల్ ఇయర్ 25 ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర టోటల్ గా 9,54,000 మర్చెంట్స్ ఉన్నట్లయితే 690 కన్స్యూమర్ బ్రాండ్స్ అండ్ ఎంటర్ప్రైజెస్ ఉన్నాయి. అండ్ 198 ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అదే ఈ ఫైనాన్షియల్ ఇయర్ జూన్ క్వార్టర్ ఎండింగ్ నాటికి మనం చూసాం అనుకోండి, వీళ్ళ దగ్గర టోటల్ గా 9,88,000 మర్చెంట్స్ ఉన్నట్లయితే 716 కన్స్యూమర్ బ్రాండ్స్ అండ్ ఎంటర్ప్రైజెస్ ఉన్నాయి. అండ్ 177 ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కి కూడా వీళ్ళ సర్వీసెస్ ను ఆఫర్ చేస్తున్నారు. అండ్ వీళ్ళు ఇండియాతో పాటుగా మలేషియా, యుఏఈ, సింగపూర్, ఆస్ట్రేలియా, యుఎస్ అండ్ ఆఫ్రికా లాంటి కంట్రీస్ లో కూడా వీళ్ళ సర్వీసెస్ అయితే ఆఫర్ చేస్తున్నట్టుగా షేర్ చేస్తున్నారు. అండ్ జనరల్ ఈ పేమెంట్ గేట్వే సర్వీసెస్ కావచ్చు, ప్లాట్ఫామ్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళ సక్సెస్ రేట్ అంటే పేమెంట్ సక్సెస్ రేట్ కూడా చూడడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ టెక్నాలజీ ప్రొవైడ్ చేసేటువంటి కంపెనీస్ ఏమైనా డౌన్ అయ్యాయి అనుకోండి, వాళ్ళ సర్వీస్ అవి ఆ టైంలో పేమెంట్స్ ఫెయిల్ అవుతుంటాయి కదా, అలా పేమెంట్స్ కనుక ఎక్కువ ఫెయిల్ అయినట్లయితే కస్టమర్స్ వాళ్ళ సర్వీసెస్ ని తీసుకోరు. కాబట్టి వీళ్ళ సక్సెస్ రేట్ కూడా బాగుండడం చాలా ఇంపార్టెంట్. సో ఓవరాల్ గా వీళ్ళ ప్లాట్ఫామ్స్ లోని 99.93% సక్సెస్ రేట్ ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు, విచ్ ఇస్ గుడ్. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 25 లోనే వీళ్ళు టోటల్ గా 5.68 బిలియన్ ట్రాన్సాక్షన్స్ చేసినట్లయితే 712 మిలియన్ ప్రీపెయిడ్ కార్డ్స్ అయితే ఇష్యూ చేశారు. అండ్ వీళ్ళు ఇండియాలోనే కాకుండా అదర్ కంట్రీస్ లో కూడా వీళ్ళ సర్వీసెస్ ఆఫర్ చేస్తున్నట్టుగా ఇందాలు షేర్ చేశారు కదా. ఓవరాల్ అవుట్ సైడ్ ఇండియాలో మనం చూసినట్లయితే వీళ్ళ రెవెన్యూస్ లో 14.85% కంట్రిబ్యూషన్ అయితే వస్తుంది. అండ్ ఈ కంపెనీ రిలేటెడ్ ఉన్నటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. కమింగ్ టు ద ఐపీఓ డీటెయిల్స్, ఈ ఐపీఓ 7th నవంబర్ రోజున ఓపెన్ అయ్యి 11th నవంబర్ రోజున క్లోజ్ అవుతుంది. అండ్ రిమైనింగ్ టెంటేటివ్ డేట్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ ఈ ఐపీఓ లోని క్యూఏబీస్ కి 75%, ఎన్ఐఎస్ కి 15% అండ్ రీటైల్ లోని 10% కోటాను అయితే అలొకేట్ చేశారు. కమింగ్ టు ద ఐపీఓ డీటెయిల్స్, ఇది కంప్లీట్ బుక్ బిల్డింగ్ టైప్ ఐపీఓ. దీని యొక్క ఇష్యూ సైజ్ 3,899 crores. దీనిలో ఫ్రెష్ ఇష్యూ 2,080 crores అయితే ఓఎఫ్ఎస్ 1,819 crores. అండ్ ఈ ఐపీఓని వీళ్ళు 210 రూపీస్ టు 221 రూపీస్ ఇన్ బిట్వీన్ ప్రైస్ బ్యాండ్ లో కోట్ చేస్తున్నారు. దీని యొక్క అప్పర్ ప్రైస్ బ్యాండ్ ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేసి చూసినట్లయితే ఈ కంపెనీ యొక్క ప్రెసెంట్ మార్కెట్ క్యాప్ 25,376 crores. అండ్ ఈ ఐపీఓ లో మీరు పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే మినిమం 67 షేర్స్ తోని 1 lot కి అయితే అప్లై చేయాలి. అండ్ ఈ స్టాక్ బోత్ బిఎస్సి అండ్ ఎన్ఎస్సి లోని లిస్ట్ అవునుంది. కమింగ్ టు ద ఫైనాన్షియల్స్, ముందుగా వీళ్ళ బ్యాలెన్స్ షీట్ చూసినట్లయితే వీళ్ళ దగ్గర టోటల్ గా 888 crores డెట్ ఉన్నట్లయితే 3,565 crores ఈక్విటీ ఉన్నది. అంటే డెట్ టు ఈక్విటీ రేషియో 0.24 times, which is negligible. Coming to the P&L statement, financial year 23 to financial year 25 in between వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లోని 19.31% CAGR చొప్పున గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఆపరేటింగ్ ఎబిటా లో 538.61% CAGR చొప్పున గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ వీళ్ళు కన్సిస్టెంట్ గా లాస్ అయితే జనరేట్ చేస్తున్నారు. ఓన్లీ లాస్ట్ క్వార్టర్ లోనే వీళ్ళు పాజిటివ్ ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ కమింగ్ టు ద పియర్ కంపారిజన్, వీళ్ళ ఎగ్జాక్ట్ పియర్స్ అంటే పేటిఎం అండ్ అలాగే వీళ్ళు ప్రీపెయిడ్ కార్డ్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. కాబట్టి జాగిల్, ప్రీపెయిడ్ ఈ రెండే పియర్ గ్రూప్ కంపెనీస్ అయితే ఉన్నాయి. వీళ్ళ పియర్ గ్రూప్ కంపెనీస్ లో మనం చూసినట్లయితే జాగిల్ వాళ్ళు బెటర్ రెవెన్యూ గ్రోత్, బెటర్ ఎబిటా గ్రోత్, బెటర్ ప్యాట్ గ్రోత్ అయితే డెలివర్ చేస్తున్నారు. ఈవెన్ మార్జిన్స్ లో చూసినా కూడా పేటిఎం అండ్ పైన్ ల్యాబ్స్ కన్నా కూడా జాగిల్ వాళ్ళు బెటర్ మార్జిన్స్ అయితే జనరేట్ చేస్తున్నారు. కమింగ్ టు ద వాల్యుయేషన్ పార్ట్, వీళ్ళు ఇచ్చినటువంటి ఈపీఎస్ ని యాన్యులైజ్ చేసి కంపేర్ చేసినట్లయితే వీళ్ళు ఈ ఐపీఓని 1105 times PE లో కోట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ పియర్ గ్రూప్ కంపెనీస్ తో కంపేర్ చేసినట్లయితే ఈ ఐపీఓని వీళ్ళు చాలా ఎక్స్పెన్సివ్ కే కోట్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఈ కంపెనీని వీళ్ళు 2 years బిఫోర్ ఐపీఓకి తీసుకురావాలనుకున్నారు. ఆ 2 years బిఫోర్ వీళ్ళు ఏదైతే వాల్యుయేషన్ కి ఐపీఓని తీసుకొద్దాం అనుకున్నారో దానికన్నా 50% డిస్కౌంట్ వాల్యుయేషన్ లోని ఈ కంపెనీని వీళ్ళు ఇప్పుడు ఐపీఓకి తీసుకొస్తున్నా కూడా స్టిల్ చాలా హై వాల్యుయేషన్ కే ఈ ఐపీఓని వీళ్ళు కోట్ చేస్తున్నట్టుగా మనం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. మార్కెట్ లోని ఇప్పుడు చాలా ఐపీఓస్ వస్తున్నాయి కదా. సో ఇన్ని ఐపీఓస్ వస్తున్నటువంటి టైంలో దట్టు ఇంత హై వాల్యుయేషన్ లో వస్తున్నది కదా. సో ఇంత హై వాల్యుయేషన్స్ లో వస్తున్నప్పుడు జనరల్లీ రిస్క్ కూడా అంతే ఉంటది అన్నది మనం అయితే క్లియర్ గా అర్థం చేసుకోవాలి. సో ఇంకా మనం చూడాలంటే దీనికన్నా బెటర్ ఐపీఓస్ వస్తున్నాయి. కాబట్టి మా పర్సనల్ వ్యూ విషయంకి వచ్చేసరికి జనరల్లీ ఇంత హై వాల్యుయేషన్ లో వస్తున్నప్పుడు రిస్క్ కూడా అంతే ఉంటది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం బెటర్. ఇంకా బెటర్ కంపెనీస్ ఉన్నాయి కాబట్టి వర్క్ చేసినట్లయితే ఇంకా బెటర్ కంపెనీస్ మనకి దొరుకుతాయి.
నెక్స్ట్ కెయిన్స్ టెక్నాలజీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లోని 58% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 80% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లోని 102% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోని 190 బేసిస్ పాయింట్స్ ఇంప్రూవ్మెంట్ కనపడుతున్నట్లయితే ప్యాట్ మార్జిన్స్ లోని 290 బేసిస్ పాయింట్స్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 74 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 121 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ కెయిన్స్ టెక్నాలజీస్ వాళ్ళకి సనందులో ఉన్నటువంటి సెమీ కండక్టర్ రిలేటెడ్ గా కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీళ్ళ ప్రెజెంటేషన్ లో షేర్ చేయడం జరిగింది. అండ్ దీంతో పాటుగా వీళ్ళు చేస్తున్నటువంటి ఎక్స్పాన్షన్స్ ని కూడా మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని కెయిన్స్ టెక్నాలజీస్ వాళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. నెక్స్ట్ ఎన్విరో ఇన్ఫ్రా ఇంజనీర్స్ లిమిటెడ్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 6.7% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 16.8% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లో 36% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో అయితే డ్రాప్ కనపడుతున్నది కానీ సీక్వెన్షియల్ బేసిస్ లో కూడా వీళ్ళ ఎబిటాలోను ప్యాట్ లోను డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. యాక్చువల్లీ ఇక్కడ రెవెన్యూస్ లో డ్రాప్ కనపడుతున్నా కూడా ఎబిటా అండ్ ప్యాట్ లోని ఇంప్రూవ్మెంట్ కనపడడానికి రీజన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ మెటీరియల్ కాస్ట్ అన్నది తగ్గింది అండ్ ఈ మెటీరియల్ కాస్ట్ తగ్గడంతో పాటు రిమైనింగ్ ఎక్స్పెన్సెస్ కూడా కొంత తగ్గడంతో ఓవరాల్ గా వీళ్ళ ఎక్స్పెన్సెస్ అన్నవి ఈ క్వార్టర్ లో బాగానే తగ్గాయి. దాంతోనే మనకి రెవెన్యూస్ లో డ్రాప్ కనపడుతున్నా కూడా ప్రాఫిట్ లోని గ్రోత్ కనిపిస్తుంది. కమింగ్ టు దేర్ ఆర్డర్ బుక్, ఈ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర 2812 crores వర్త్ ఆర్డర్ బుక్ అయితే ఉన్నది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ టాప్ లైన్ లో డ్రాప్ కనపడుతున్నా బాటమ్ లైన్ లో అయితే డీసెంట్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది అండ్ వీళ్ళ దగ్గర మంచి ఆర్డర్ బుక్ కూడా ఉన్నది. నెక్స్ట్ ఎలైట్ బ్లెండర్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. వీళ్ళ టోటల్ వాల్యూమ్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 8.4% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఆపరేటింగ్ ఇన్కమ్ లో 14.4% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ఎబిటా లో 23.6% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది అండ్ ప్యాట్ లో 32.3% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ వీళ్ళ మార్జిన్స్ లో కూడా 98 బేసిస్ పాయింట్స్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ ఇన్కమ్ లోను ఎబిటా లోను అండ్ ప్యాట్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు అండ్ సీక్వెన్షియల్ బేసిస్ లో కూడా వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఈ క్వార్టర్ లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ లిక్కర్ బిజినెస్ చేసేటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అన్ని కంపెనీస్ కూడా బెటర్ నెంబర్స్ ని డెలివర్ చేస్తున్నాయి. ఈవెన్ ఎలైట్ బ్లెండర్స్ వాళ్ళ నెంబర్స్ కూడా ఈ క్వార్టర్ లో బాగున్నాయి. అండ్ దీంతో పాటుగా రీసెంట్ గా వీళ్ళు తెలంగాణలోని పెట్ బాటిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కమిషన్ చేశారు కదా. సో ఈ ప్లాంట్ ని కమిషన్ చేయడం వలన ఓవరాల్ గా వీళ్ళ దగ్గర ఇప్పుడు ఇన్ హౌస్ పెట్ బాటిల్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఉన్నదని, దీని ద్వారా సప్లై చైన్ ఎఫిషియన్సీ పెరగడంతో పాటు ప్యాకేజింగ్ కాస్ట్ కూడా తగ్గుతుంది కాబట్టి ఓవరాల్ గా వీళ్ళ మార్జిన్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. సో ఈ కొత్త పెట్ బాటిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఏదైతే కమిషన్ చేశారో దీని వలన లాంగ్ టర్మ్ లోనైతే ఎలైట్ బ్లెండర్స్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ అపోలో మైక్రో సిస్టమ్స్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ లో 40% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 69% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో 80% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 45% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ ప్యాట్ లోన్ కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది అండ్ వీళ్ళ మార్జిన్స్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది కానీ సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం వీళ్ళ మార్జిన్స్ లోని కొంత డ్రాప్ కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు దేర్ ఆర్డర్ బుక్, ఈ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర టోటల్ గా ఎంత ఆర్డర్ బుక్ ఉన్నది అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని అపోలో మైక్రో సిస్టమ్స్ వాళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ నోమా వెల్త్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ టోటల్ రెవెన్యూస్ లో 4% గ్రోత్ డెలివర్ చేశారు కానీ ఆపరేటింగ్ ప్యాట్ లో మాత్రం 1% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ టోటల్ రెవెన్యూస్ లో స్లైట్ గా గ్రోత్ డెలివర్ చేశారు అండ్ సీక్వెన్షియల్ బేసిస్ లో కూడా వీళ్ళ ప్యాట్ లో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ వెల్త్ మేనేజ్మెంట్ రెవెన్యూస్ లోను అసెట్ మేనేజ్మెంట్ రెవెన్యూస్ లోను అసెట్ సర్వీసెస్ రెవెన్యూస్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు కానీ క్యాపిటల్ మార్కెట్ సెగ్మెంట్ ఉన్న చూడండి ఈ క్యాపిటల్ మార్కెట్ సెగ్మెంట్ రెవెన్యూస్ అయితే బాగానే ఇంపాక్ట్ అయ్యాయి. సో దాంతోనే మనకి ఈ క్వార్టర్ లో రెవెన్యూస్ లో పెద్దగా గ్రోత్ అయితే కనపడట్లేదు. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో క్యాపిటల్ మార్కెట్ సెగ్మెంట్ అయితే బాగానే ఇంపాక్ట్ అయింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో నోమా వెల్త్ వాళ్ళు కొంత వీక్ నెంబర్స్ ని డెలివర్ చేశారు. నెక్స్ట్ సిఆర్ఎం సిల్క్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ టోటల్ ఇన్కమ్ లో 18% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటా లో 31% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లో 27% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని సిఆర్ఎం సిల్క్స్
సిల్క్స్ వాళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. నెక్స్ట్ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోని ఇయర్ ఆన్ ఇయర్ లో 45% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలోని 56% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లోని 57% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 120 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లో 153 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ వాళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. నెక్స్ట్ హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 33.8% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 11.3% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 43% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 10.9% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ ఏఎం లో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన మంచి గ్రోత్ కనిపిస్తుంది అండ్ డిస్బర్స్మెంట్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 9.6% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. కాకపోతే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ అయితే స్లైట్ గా పెరిగింది. ఈ ఎన్పిఏ నెంబర్ పెరగడం అన్నది మంచిది కాదు. నెక్స్ట్ ఈ ముద్ర వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. వీళ్ళ టోటల్ ఇన్కమ్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 22.6% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 16.2% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ఎబిటా లో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన సీక్వెన్షియల్ బేసిస్ లో చూసిన మంచి గ్రోత్ కనిపిస్తుంది అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 18.6% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 5.7% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది కానీ సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో డ్రాప్ కనిపిస్తుంది అండ్ ప్యాట్ మార్జిన్స్ లోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ లో అయితే మంచి గ్రోత్ డెలివర్ చేశారు కానీ మార్జిన్స్ అయితే స్లైట్ గా కరెక్ట్ అయ్యాయి. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు విన్ అయినటువంటి కీ ప్రాజెక్ట్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. నెక్స్ట్ ఈపాక్ డ్యూరబుల్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చి ఈ క్వార్టర్ వీళ్ళ నెంబర్స్ అయితే కొంత వీక్ గానే ఉన్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లో డ్రాప్ కనిపిస్తుంది అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 8.49 crores లాస్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 22.89 crores ప్యాట్ జనరేట్ చేశారు అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 22.24 crores లాస్ అయితే జనరేట్ చేశారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లోని డ్రాప్ కనిపిస్తుంది అండ్ వీళ్ళ లాస్ లు కూడా పెరిగాయి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. అండ్ ఈరోజు డైలీ మనిషి క్లోజ్ చేసే ముందు నిన్న కొంచెం హెల్త్ అయితే బాగాలేదు, దాంతో ఎటువంటి వర్కౌట్స్ కూడా చేయలేదు. సో మీరైతే ఏం వర్కౌట్స్ చేశారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. డైలీ మనిషిలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.